టీమిండియా జెర్సీ వేసుకోవడం అనేది కోట్లాది మంది కల. కానీ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆ అద్భుతమైన అవకాశం మీ తలుపు తడితే ఎలా ఉంటుంది? మనం స్కూల్ ఎగ్జామ్స్ గురించి ఆలోచించే వయసులో ఒక పిల్లాడు ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నాడు. అతనెవరో కాదు, రీసెంట్గానే స్టార్ట్ అయిన ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ కొట్టి తన సూపర్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. టీమిండియా ఈ ఏడాది జులైలో ఆడబోయే జింబాబ్వే పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ టూర్లో మనం ఎప్పుడూ చూడని ఒక సరికొత్త టీమిండియాను చూడబోతున్నాం. వారిలో మన వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు అనే న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఈ న్యూస్లో నిజమెంత? వైభవ్ తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎవరి మీద ఆడబోతున్నాడు? వైభవ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి అతని వయసు సరిపోతుందా? జింబాబ్వే టూర్కు ఎవరెవరు వెళ్లబోతున్నారు? రోహిత్ శర్మ ప్లేస్లో వైభవ్ని తీసుకునున్నారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో వైభవ్ బ్యాటింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. బీసీసీఐ రాబోయే బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మన సమాచారం ప్రకారం టీమిండియా ఈ ఏడాది జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ను జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్లో తలపడనుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 3 మ్యాచ్లు కూడా హరారే వేదికగానే జరగనున్నాయి. భారత్ మరియు జింబాబ్వే మధ్య ఇలాంటి ఒక ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. అలాగే ఈ టూర్లో వన్డే సిరీస్ కూడా జరిగేలా బీసీసీఐ ట్రై చేస్తోంది. అయితే ఈ జింబాబ్వే పర్యటన కంటే ముందే టీమిండియా ఇంగ్లాండ్, ఐర్లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లతో వైట్ బాల్ సిరీస్లలో తలపడాల్సి ఉంది. దీనివల్ల ఆటగాళ్లపై పనిభారం పెరిగే అవకాశం ఉంది. జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే భారత జట్టు శ్రీలంకతో 2 మ్యాచుల టెస్ట్ సిరీస్లో తలపడాల్సి ఉంది. ఈ వరుస సిరీస్ల నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు కొంత విశ్రాంతి ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ముఖ్యంగా ఐర్లాండ్ మరియు జింబాబ్వే వంటి టూర్లకు సీనియర్లను పక్కనక పెట్టి యువ రక్తాన్ని ప్రోత్సహించాలని చూస్తున్నారు. ఇక్కడే మనకు అసలైన సంచలనం వినిపిస్తోంది. మనం గతంలో మాట్లాడుకున్న భారత క్రికెట్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి ఈ జింబాబ్వే టూర్లో చోటు దక్కడం దాదాపు ఖాయమైంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టు తరపున పిలుపు రావడమంటే అది మామూలు విషయం కాదు. వైభవ్తో పాటు ఆయుష్ మాత్రే వంటి మరో యువ ప్రతిభావంతుడికి కూడా ఈ సిరీస్లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ గురించి మనం మాట్లాడుకుంటే అతని కథ ఒక అద్భుతం. మనం గతంలో చర్చించినట్లుగా బీహార్లోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన వైభవ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనే ఇప్పుడతనికి భారత జట్టు తలుపులు తెరిచేలా చేసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఐపీఎల్ 2026లో రాణించిన ప్రతి యువ ఆటగాడిని నిశితంగా గమనిస్తోంది. అందులో వైభవ్ మరియు ఆయుష్ మాత్రే అగ్రస్థానంలో ఉన్నారు. ఒక 15 ఏళ్ల పిల్లాడు దేశం తరపున ఆడుతున్నాడంటే అది కేవలం అతని ప్రతిభ మాత్రమే కాదు, భారత క్రికెట్లో వస్తున్న ఒక మార్పుకు సంకేతం. ఇక మన టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వల్ప గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత అతను నేరుగా స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సూర్యకుమార్ కేవలం ముఖ్యమైన సిరీస్లలోనే ఆడాలని బీసీసీఐ భావిస్తోంది. దీనివల్ల ఐర్లాండ్ లేదా జింబాబ్వే టూర్లలో భారత జట్టు పగ్గాలను శ్రేయస్ అయ్యర్ చేపట్టే అవకాశం పుష్కలంగా ఉంది. శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా కేవలం వన్డేలకే పరిమితమయ్యాడు. అతను చివరిసారిగా 2 ఏళ్ల కిందట భారత టీ20 జట్టులో కనిపించాడు. ఇప్పుడు కెప్టెన్గా మరియు బ్యాటర్గా అతను టీ20లోకి రీఎంట్రీ ఇవ్వడం ఒక పెద్ద వార్తగా మారింది. భారత బౌలింగ్ విభాగంలో కూడా ఒక శుభవార్త ఉంది. లక్నో స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
అతని వేగం మరియు ఖచ్చితత్వం భారత జట్టుకు అదనపు బలాన్ని ఇస్తాయని సెలెక్టర్లు నమ్ముతున్నారు. అజయ్ తగార్కర్ నేతృత్వంలోని కమిటీ యువ పేసర్లను కూడా ప్రోత్సహించాలని చూస్తోంది. ఒకవైపు వైభవ్ సూర్యవంశీ వంటి యువ బ్యాటర్లు, మరోవైపు మయాంక్ యాదవ్ వంటి గన్ బౌలర్లు. టీమిండియా ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈ యంగ్ టీం జింబాబ్వేలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. వైభవ్ సూర్యవంశీ సెలక్షన్ వెనుక ఉన్న మరొక కోణాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా భారత జట్టులోకి రావాలంటే కనీసం 18 నుండి 19 ఏళ్ల వయసు ఉండాలని మనం అనుకుంటాం. కానీ సచిన్ టెండూల్కర్ కాలం నుండి చూస్తే ప్రతిభ ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని నిరూపించబడింది. వైభవ్ ఐపీఎల్ 2026లో ప్రదర్శించిన ఆ పరిణతి మరియు షాట్ మేకింగ్ సెలెక్టర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అతను జింబాబ్వే బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడు అనేది ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది. వనరుల ఆధారంగా కాకుండా నా వ్యక్తిగత విశ్లేషణ ప్రకారం వైభవ్ గనక ఈ టూర్లో రాణిస్తే రాబోయే టీ20 ప్రపంచ కప్ రేసులో కూడా అతను నిలిచే అవకాశం ఉంది. అలాగే త్వరలో ఇండియా ఆడబోయే వన్డే సిరీస్లకు కూడా వైభవ్ని సెలెక్ట్ చేయాలని అగార్కర్ మరియు గంభీర్లు ప్లాన్ చేస్తున్నారు. వైభవ్ని ఇప్పటి నుండే వన్డే సిరీస్లు కూడా ఆడిస్తే అతను 2027 వరల్డ్ కప్ని కాకపోయినా ఆ తర్వాతి ఐసీసీ ఈవెంట్స్ టైంకి సెట్ అవుతారని సెలక్షన్ కమిటీ అనుకుంటున్నట్టు, రోహిత్ శర్మ ప్లేస్ని వైభవ్తో రిప్లేస్ చేయాలి అనుకుంటున్నట్టు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఇక వైభవ్ సూర్యవంశీ గురించి చూసుకుంటే 2011 మార్చి 27న జన్మించిన వైభవ్ తన 4 ఏళ్ల వయసు నుండే క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం ప్రారంభించాడు. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీకి క్రికెట్ అంటే ప్రాణం. కానీ కుటుంబ బాధ్యతల వల్ల అతను తన క్రికెట్ కలను నెరవేర్చుకోలేకపోయాడు. తన కొడుకులో ఉన్న ప్రతిభను గుర్తించిన సంజీవ్ తన ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని ఒక మట్టి పిచ్చిగా మార్చి వైభవ్కు మొదటి కోచ్గా మారాడు. ఆ రోజుల్లో సరైన క్రికెట్ అకాడమీకి పంపడానికి డబ్బులు లేకపోయినా తన కొడుకు ప్రాక్టీస్ కోసం సంజీవ్ పడరాని పాట్లు పడ్డాడు. వైభవ్ బ్యాటింగ్ తీరు చూసిన తర్వాత అతనికి సరైన కోచింగ్ ఇప్పించాలని నిర్ణయించుకున్న సంజీవ్ తనకున్న వారసత్వ పొలాన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో వైభవ్ను క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. తన కోసం తండ్రి పొలం అమ్మేసిన విషయం వైభవ్కు చాలా కాలం వరకు తెలియదు. కానీ తెలిసిన తర్వాత అతను మరింత పట్టుదలతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. వైభవ్ రోజువారీ దినచర్య వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పాట్నాలోని కోచింగ్ సెంటర్కు వెళ్లడానికి వైభవ్ మరియు అతని తండ్రి ప్రతిరోజు 100 కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఉదయం 7:30 కల్లా అకాడమీకి చేరుకోవడానికి వారు తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచేవారు. వైభవ్ తల్లి కూడా 3 గంటల కంటలకే లేచి అతనికి కావలసిన పౌష్టికాహారాన్ని సిద్ధం చేసేది. ఆ తర్వాత అతని తండ్రి బైక్ మీద 20 కిలోమీటర్లు ప్రయాణించి సమస్తిపూర్ బస్టాండ్ వద్ద వైభవ్ను బస్సెక్కించేవాడు. ఒక్కోసారి తండ్రి కూడా తోడుగా వెళ్లేవాడు. ఇలా దాదాపు 4 ఏళ్లపాటు ఎంతో క్రమశిక్షణతో వైభవ్ తన కోచింగ్ను కొనసాగించాడు. ఈ కఠోర శ్రమకు ఫలితం త్వరగానే దక్కింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే వైభవ్ బీహార్ తరపున ముంబై వంటి బలమైన జట్టుపై రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. దీని ద్వారా అతను ఆధునిక క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. దేశవాళీ క్రికెట్లో వైభవ్ ప్రయాణం ఒక తుపానులా సాగింది. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్పై ఆడుతూ అత్యంత పిన్న వయసులో లిస్టే క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆటగారిగా రికార్డు సృష్టించాడు. అయితే అసలైన విధ్వంసం 2025 డిసెంబర్లో మొదలైంది. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్లో అతను కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి లిస్టే క్రికెట్లో అత్యంత పిన్న వయసులో శతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన 150 పరుగుల రికార్డును కూడా వైభవ్ బద్దలు కొట్టాడు.
డివిలియర్స్ 64 బంతుల్లో ఈ ఘనత సాధిస్తే వైభవ్ కేవలం 59 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. ఈ ప్రదర్శనతో వైభవ్ పేరు భారత క్రికెట్ వర్గాల్లో మారుమోగిపోయింది. వైభవ్ సూర్యవంశీ జీవితంలో ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ ఒక అతిపెద్ద మలుపు. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలోకి వచ్చిన వైభవ్ కోసం రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 రూపాయల భారీ ధరకు వైభవ్ను దక్కించుకుంది. దీని ద్వారా ఐపీఎల్ చరిత్రలో కాంట్రాక్ట్ దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మరియు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వైభవ్ ప్రతిభను ముందే గుర్తించారు. ట్రయల్ సమయంలో వైభవ్కు ఒక ఓవర్లో 17 పరుగులు చేయాలనే లక్ష్యాన్ని ఇస్తే అతను కేవలం 3 బంతుల్లో 3 సిక్సర్లు బాది అందర్నీ మంత్రముగ్ధులను చేశాడు. ఐపీఎల్ అరంగేట్రం చేసిన వెంటనే వైభవ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఏప్రిల్ 28న గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో అతను కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక భారతీయుడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది. మొత్తం మీద క్రిస్ గేల్ తర్వాత ఇది రెండో అత్యంత వేగవంతమైన శతకం. ఈ ఇన్నింగ్స్లో అతను 11 సిక్సర్లు బాది ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయుడుగా మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు. వైభవ్ ఆడిన తీరు చూసిన క్రికెట్ విశ్లేషకులతన్ని నెక్స్ట్ విరాట్ కోహ్లీ లేదా సెహ్వాగ్ వారసుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ ఒక్క మ్యాచ్తో వైభవ్ రేంజ్ మారిపోయింది. గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయుడిగా అతను 2025లో రికార్డ్ సృష్టించాడు. అయితే వైభవ్ కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కాలేదు. అండర్-19 ప్రపంచ కప్ 2026లో అతను భారత జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. జింబాబ్వేలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్పై ఆడుతూ వైభవ్ కేవలం 80 బంతుల్లోనే 15 ఫోర్లు మరియు 15 సిక్సర్లతో 175 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ప్రదర్శనకుగాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. అండర్-19లో ఆస్ట్రేలియాపై 58 బంతుల్లోనే సెంచరీ బాది ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయుడిగా కూడా అతను నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వగానే చెన్నై సూపర్ కింగ్స్పై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన జోరును కొనసాగించాడు. ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చూస్తున్న చాలామంది వైభవ్ను ఇప్పుడే భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మైకేల్ వాన్ మరియు మొహమ్మద్ కైఫ్ వంటి మాజీ ఆటగాళ్లు వైభవ్ను వెంటనే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడించాలని సూచిస్తున్నారు. అయితే భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతనింకా ఒక పిల్లాడు మాత్రమే, అతనికి అంతటి పెద్ద లక్ష్యాలను ఇప్పుడే ఇవ్వకండి అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నారు. ఎంఎస్ ధోని 45 ఏళ్ల వరకు ఆడుతున్నప్పుడు వైభవ్కు ఇంకా 2.5 దశాబ్దాల కెరీర్ ఉందని, అతనికి తగిన సమయం ఇవ్వాలని అశ్విన్ సలహా ఇచ్చారు. మరోవైపు మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ను విశ్లేషిస్తూ అతను కేవలం టీ20 స్పెషలిస్ట్ అని, అతని గ్రైప్ మరియు స్వింగ్ వల్ల అతను డిఫెన్సివ్ క్రికెట్ ఆడలేకపోతున్నాడని, కాబట్టి టెస్ట్ క్రికెట్కు అతను ప్రస్తుతానికి సరిపోడని అభిప్రాయపడ్డారు. రికార్డులు మరియు ప్రశంసలతో పాటు వైభవ్ సూర్యవంశీ చుట్టూ ఒక వివాదం కూడా ఉంది. అతని వయసు గురించి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2023లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ తాను సెప్టెంబర్ 2023కి 14 ఏళ్లు పూర్తి చేసుకుంటానని చెప్పాడు. అంటే అధికారిక రికార్డుల కంటే అతను 1.5 ఏళ్లు పెద్దవాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ బౌలర్ జునైద్ ఖాన్ కూడా ఇంత చిన్న వయసులో అంతటి భారీ సిక్సర్లు కొట్టడం సాధ్యం కాదని, ఇది వయసులో మోసం కావచ్చని విమర్శించారు. అయితే వైభవ్ తండ్రి సంజీవ్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. వైభవ్ 8.5 ఏళ్ల వయసులోనే బీసీసీఐ నిర్వహించే బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకున్నారని, అతను చట్టబద్ధంగా అన్ని నిబంధనలను పాటిస్తున్నాడని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు అతని వయసు
బీసీసీఐ నిబంధనలకు సరిపోయింది కాబట్టి టీమిండియా జింబాబ్వేతో ఆడబోయే టీ20 సిరీస్కు ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి తన ప్రతిభతో ప్రపంచ క్రికెట్ రికార్డును తిరగరాయడమనేది చిన్న విషయం కాదు. చదువు మరియు ఆటల మధ్య నలిగిపోయే ఈ కాలంలో వైభవ్ ప్రయాణం ఎందరో యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుంది. బ్రయాన్ లారాకు వీరాభిమాని అయిన వైభవ్ రానున్న కాలంలో భారత సీనియర్ జట్టులో స్థిరపడాలని మరియు మన దేశానికి మరిన్ని విజయాలు అందించాలని కోరుకుందాం. రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ వైభవ్ వంటి ప్రతిభావంతులు క్రికెట్ ఆటకు ఒక కొత్త శోభను తెస్తారు. మరి వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.